ఏమంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ జిల్లాకు సంబంధించిన మిత్రుడు సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు పార్టీ పట్ల అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం చూసుకున్న వ్యక్తిని మనకు పంపారు కనుక మనకి ఏది ఏమైనా ఏమి ఆలోచన ఉన్నప్పటికీ తప్పకుండా ఈ యొక్క అభ్యర్థిని గెలిపించడానికి ఈ అభ్యర్థిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరి ఈ ప్రాంతంలో మరి ఇతర పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ వారికి సంబంధించిన 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ కాంటాక్ట్ చేసే ఒక్క స్థానానికి 4 పార్లమెంట్ సభ్యులు బీజేపీ, 7 శాసనసభ్యులు బీజేపీకి సంబంధించిన వారు ఉన్నారు. కనుక ఈ రోజు మనందరి కష్టార్జితం వేదిక మీద అందరి పెద్దల ఆశీస్సులు ఆయన గెలిచిన తద్వారా మరి ఈ ప్రాంతంలో 42 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో వీలైనంత తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఈ ఎన్నిక రానున్న లోకల్ బాడీ ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది కనుక మరి ఆ యొక్క లోకల్ బాడీ ఎన్నికలు మరి పెద్ద మనుషులై కావు మనలాంటి చిన్న పార్టీ కార్యకర్తలై ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీపీ కార్పొరేటర్ కౌన్సిలర్లు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక అది మన ఎన్నిక. మనము ఎన్నికల్లో భాగంగా నిలబడి మరి మనం గెలవాలనుకుంటే ఈ రోజు పార్టీ పటిష్టంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే విద్యావంతులు మన అభ్యర్థి విద్యావంతులతో పాటు వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్ లో ఎంతో మంది విద్యార్థులు తయారు చేస్తున్న ఒక యంత్రంగా మన చేతిలో ఉంది కనుక చాలా చక్కని అభ్యర్థి. అదర్ సైడ్ ముందు పార్టీ తీసుకుంటే ఒక ఇండిపెండెంట్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే రియల్ ఎస్టేట్ లో ఎన్ని సమస్యలున్నా ఏ భూమి ఎటుపోయింది ఏ జాగా ఎటుపోయింది ఎవరికి ఫీడ్బ్యాక్ అటుపోయింది ఆ పంచంలో ఉండే వ్యక్తి ఎత్తి వాడు మన వ్యక్తిని అటువంటి ఏ సమస్య లేకుండా చక్కని విద్యా బోధన చేస్తూ విద్యార్థులను తయారు చేస్తూ ఈ దేశానికి భవిష్యత్తు తరాలకు విద్యార్థులు అవసరం కనుక విద్యార్థులు తయారు చేస్తున్న మన అభ్యర్థి. మన వీటన్నిటితో పాటు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాం. ఆ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. కానీ ప్రతిపక్షాలకు నీళ్లు పోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ చేశాం. అక్కడక్కడ తప్పు దొరికొచ్చు, అక్కడక్కడ కొందరు అధికారులు తప్పు జరిగిందొచ్చు, కానీ అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా ఉన్నాం. దానికి కోల్పెట్టు రైతు రుణమాఫీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా అందరికీ ఇచ్చాం. పడతా ఉన్నాయి. ఎక్కడో చిన్న ఒక కుటుంబం ఉంటేనే కుటుంబంలో ఒక తల్లిదండ్రి 5 కుటుంబ సభ్యుని యాస్టిగా మెయింటైన్ చేయలేరు. ఒకరితో ఇద్దరితో ఇబ్బందులు ఉంటాయి. ఓ ముగ్గురికి న్యాయం జరుగుతుంది. కానీ ఆ విధంగా ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతూనే ఉన్నది కనుక దయచేసి చెప్పుకుంటా పోతా ఉంటే మరి విద్యార్థులకు సంబంధించి 56,000 ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు చేయలేరు. కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. మనం వచ్చి సంవత్సరం లోపల 56,000 ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా రిక్రూట్మెంట్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాల తరుణంలో మనం చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన అభ్యర్థులు గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూర్చోడానికి సందర్భంగా మీ అందరినీ పేరుగా కోరుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించింది ప్రిఫరెన్షియల్ ఓటర్ సిస్టమ్ ఉంటుంది. ప్రిఫరెన్షియల్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పాలి. కొందరు సెకండ్ ప్రిఫరెన్స్ అని ఆలోచనతో సెకండ్ ప్రిఫరెన్స్ మాట ఎక్కడ రాకూడదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ లో భాగంగా మనం వస్తున్నప్పటికీ ఒక్కొక్క మాట సెకండ్ ప్రిఫరెన్స్ లో ఓటు వ్యాల్యూ తీస్తారు. ఆ వ్యాల్యూలో భాగంగా సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కువ వస్తే మరి ఫస్ట్ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక దయచేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా. ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులంతా పేరు కోరుకుంటూ సెలవు. జై ఈ సందర్భాన్ని